సో ఈ అంటే ఆర్డర్ ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారు మీరు బ్యాక్? ఆర్డర్ 22 to 25 డేస్ పడుతుంది సార్. ఏ పీస్ ఆర్డర్ ఇచ్చినా అయితే చిన్న చిన్న అయితే తొందరగా అయిపోతాయి, చిన్న అయితే లైక్ 2 వీక్స్లో అయిపోతాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ సోఫానే ఉంది, ఇదైతే 22 to 25 డేస్ పడుతుంది సార్. ఓకే. ఎంత ఉంటుంది కాస్ట్ ఇది రఫ్గా? కాస్ట్ 5 కాస్ట్ మొత్తం సర్వ్ చేసుకుంటారు. ఓకే, అది కూడానా? ఎక్కడున్నా ఏదైనా ఎంత టైం పడుతుంది? 22 డేసా? 22 to 25 డేస్ సార్. ఓకే. ఇది అపోలిస్ట్రీ కూడా మనం మెటీరియల్స్ ఏమన్నా సపరేట్ స్టాలిన్ అట్లా యూస్ చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్ మెటీరియల్స్లో కూడా మనకి. హెడ్ బోర్డ్స్ అంటే మెటీరియల్ ఏమి యూస్ చేస్తారు అంటున్నా అపోలిస్ట్రీలో? మెటీరియల్ అయితే లెదర్ ఉంది, లెదర్లో టైప్స్ ఉన్నాయి, ఫ్యాబ్రిక్లో చాలా టైప్స్ ఉన్నాయి, ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇదైతే ప్యూర్ లెదర్, ఇది మనకు వచ్చేసి ప్యూర్ లెదర్. అండ్ ఆ టాన్ కలర్ బెడ్ వర్క్ ప్యూర్ లెదర్ అనమాట. ఇక్కడ ఆ టాన్ ఓకే, అది ప్యూర్ లెదర్. ఇది ప్యూర్ అనమాట. ఓకే, మైక్రో లెదర్ ప్రీమియం అనమాట. కానీ మైక్రో లెదర్ బ్రీతింగ్ కి కంఫర్ట్ ఉంటుంది బాగా. అవును, మైక్రో లెదర్ 2 టైప్స్ ఉంటాయి, క్లాసిక్ ఉంటుంది, ప్రీమియం ఉంటుంది. ఇది ప్రీమియం. క్లాసిక్ కొంచెం నార్మల్ ఉంటుంది, కానీ అది కూడా చాలా బెటర్ అనమాట. పియో ఇది దాంట్లో చాలా కింద అనమాట. ఇంకా ఎఫోర్డబుల్ అంటే పియో. ఇది అవును, పియో లైఫ్ తక్కువ ఉంటుంది, ఏసీ ఎక్కువ ఉండాలి. డైనింగ్ టేబుల్స్ కూడా చేస్తారా? కస్టమర్ ఆర్డర్స్ పైన చేస్తాం, ఇన్ని ఆర్డర్స్ పైన చేస్తాం అది. ఓకే. అండ్ ఈ టాప్ కూడా మీ కస్టమైజబుల్ అనమాట. లైక్ మనకి స్టోన్ కావాలంటే స్టోన్, ఆర్టిఫిషియల్ కావాలంటే ఆర్టిఫిషియల్, గ్లాస్ కావాలంటే గ్లాస్. ఒనిక్సా ఇది? ఆనిక్స్ కాదు, ఇది ఆనిక్స్ లోపల ఉంది. నేను శాంపుల్స్ ఉన్నాయి ఆనిక్స్. అండ్ కింద కూడా మన ఇష్టం అనమాట, షేప్ మనకి ఏది కావాలంటే అది. వాష్రూమ్స్ పెట్టిస్తున్నారా? రెనోవేషన్ వర్క్ జరుగుతుంది అది. అటు వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? కాదు, అటు వెళ్ళాలంటే కార్డ్స్ కూడా ఉన్నాయి కదా బయట నుంచి వెళ్ళొచ్చా? ఇది బాగుంది, సింపుల్గా. ఇది యాక్సెంట్ చేస్తారు ఈ మోడల్ ట్రెండింగ్లో ఉంది సార్ ఇప్పుడు ప్రెజెంట్. ఈ మోడల్ ఈ రెండు చాలా ఆర్డర్స్ వస్తాయి అనమాట. ఈ రెండు ఇది మనకి బూట్లే లెదర్ ఫ్యాబ్రిక్ అంటాం మనం. కొంచెం మనకు బాగుంది. ఇవి కూడా చేస్తాం మోడల్స్, ఇవన్నీ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఫోటో తెచ్చి మాకు ఎగ్జాక్ట్ కావాలన్నా చేస్తాము, లేదంటే దాంట్లో ఇదే అడిగింది స్టాన్లీ ఏనా అని. స్టాన్లీ ఈజ్ వెరీ ఎలిగెంట్ అండ్ హై అండ్ ఇవి ఓన్లీ డిజైన్ అపోలిస్ట్రీ మెటీరియల్. డిజైన్ చూపించడానికి క్లయింట్స్కి అనమాట. స్టాన్లీ చాలా ఎక్స్పెన్సివ్ అండి, స్టాన్లీ చాలా ఎక్స్పెన్సివ్. నిజంగానే. హెడ్ బోర్డ్స్ కూడా మీరే చేస్తారా? అదే సారీ, మొత్తం కాట్ కూడా మీరే చేస్తారా? కాట్లో కూడా 3 టైప్స్ ఆఫ్ కాట్ ఉంది అనమాట. స్టోరేజ్, వితౌట్ స్టోరేజ్, హైడ్రోలిక్. హైడ్రోలిక్లో 2 టైప్స్, నార్మల్ హైడ్రోలిక్ అండ్ బటన్ రిమోట్ కంట్రోల్ హైడ్రోలిక్. స్టోరేజ్ ఆప్షన్ ఉంది. ఓకే, చాలా బాగుంది. ఇది లాంచ్ కదా? మోడల్ అయినా పాసిబుల్ అవుతుంది. ఇది పాసిబుల్ కాదనేది ఏం లేదు, అర్థమైపోయింది, ఫ్యాక్టరీ కదా. కొన్ని అవ్వవు. ఓకే, ఇప్పుడు దీనికి రిక్లైనర్ కావాలంటే రావు, ఎందుకంటే ఈ డిజైన్ అట్లా అనమాట. అవును, అదైనా కంఫర్ట్ కదా, బ్యాక్ సపోర్ట్ కంఫర్ట్ ఇది, ప్లస్ హెడ్ కూడా నెక్ సపోర్ట్ కూడా వస్తుంది కదా. ఎంత డబల్ పుషా? ఫోల్డింగ్ ఫ్రంట్ డబల్ పుషా, సింగిల్ పుషా? సింగిల్ పుష్. హైడ్రాలిక్ సింగిల్ ఇచ్చారా? ఓకే. ఇది రిక్లైనర్, హోమ్ థియేటర్ రిక్లైనర్స్, నార్మల్ ఇంట్లో యూజ్ చేసుకున్న రిక్లైనర్స్. ఇది మొన్ననే చేస్తాము. కూలబుల్ హోల్డర్ అనమాట. మనం డ్రింక్ పెట్టుకుంటే కూల్ అవుతుంది, లేదంటే కూల్ ఉన్నది కూల్ వెళ్ళకుండా ఆపుతుంది. ఓకే. ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంటుంది, కావాలంటే అది కూడా ఉంటాయి. ఎంత ఉంటుంది కాస్ట్ ఇది అప్రాక్స్? ఇది మనకి ఇది ఏంటంటే ఫ్యూచర్స్ పెరిగే కొద్ది కాస్ట్ అనేది 30 ఉంటుందా? 30 ఉంటుందా? 37 స్టార్ట్ ఉంది, స్టార్టింగ్ 37. ఓకే. అది కూడా మాన్యువల్, ఎలక్ట్రికల్ కాదు. అంటే యాక్చువల్గా లాస్ట్ టైం నేను వేక్ ఫీట్ చూశాను, 28 or 29 ఉంది. అందులో మళ్ళీ మూవబుల్ అయితే కనుక 37 ఇక్కడ 37. ఇది సైడ్ టేబుల్స్, సెంటర్ టేబుల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మన బెడ్ సైడ్ టేబుల్స్ ఇవి అవి పెట్టలేదు, అవి పెట్టాక మాడ్యులర్ ఫిట్టింగ్సే కదా, కానీ పైన అపోలిస్ట్రీ ప్లస్ స్పాంజ్ చాలా బమ్ కంఫర్ట్స్ రావాలి. కోటింగ్స్ ఉన్నాయి దీంట్లో కూడా. కలర్ కోటింగ్ అని కలర్ కోటింగ్ చేస్తాం, లేదంటే ఏదైతే మెటీరియల్ మైక్రో లెదర్ కానీ లేదంటే లెదర్ కానీ ఫ్యాబ్రిక్ కోటింగ్ కావాలంటే ఫ్యాబ్రిక్ కోటింగ్ వస్తుంది, మొత్తం చుట్టూరు వస్తుంది. ఓకే. ఇది అంటే కంపెనీ ఏం చెప్పాలి ఇప్పుడు? ఇక్కడ బయట అంటే బ్రాండెడ్ అని చెప్పాలా?
సీటింగ్ లైఫ్ స్టైల్ అని చెప్పండి. ఓకే. కంపెనీ పేరే సీటింగ్ లైఫ్ స్టైల్ మాది. లైక్ ఇంకా వేరే కంపెనీ మేము దేంతో టైఅప్ లేము. మెటీరియల్స్ కొంచెం ఉన్నాయి కానీ లైక్ మొత్తం ఓవరాల్ పైన దేంతో టైఅప్ లేము అనమాట. మొత్తం ఇక్కడనే తాగుతాయి అన్నీ. కానీ చాలా పెద్దవి కావాలంటే మన దగ్గర ఇక ఇంపోర్టెడ్ లాగా ఉంటాయి. అంటే అది కస్టమర్ పైన డిపెండ్స్. మన దగ్గర ఇది కూడా ఉందా? మార్కెట్స్లో ప్రొవైడ్ చేస్తాం. ఎంత ఉంది బేస్ కింగ్ సైజ్కి? అంటే లైక్ 7x7 సార్ కింగ్ సైజ్ అయితే. ఓకే. ఇది కూడా కస్టమైజ్ పడుతుంది. మీకు కొన్ని ఏదైనా సింగిల్ వస్తుంది, పాజిబుల్ అవుతుంది మీకు పాజిబుల్. ఓకే. ఇది క్లయింట్ ఆర్డర్. ఇది కూడా బాగుంది. ఇది కూడా ప్రీమియం కలర్ సార్. ఇది చాలా ప్రీమియం లెదర్. ఇది మైక్రో లెదర్ కానీ ప్రీమియం అనమాట. ఈ కలర్ చాలా బాగుంటుంది. నాకు యాక్చువల్గా రాజపుష్పలో ఒక ఆర్డర్ ఉందండి. రాజపుష్పలోనా? సో నార్సింగి మొన్ననే సైట్ విజిట్కి వెళ్ళాను అక్కడికి. ఓకే. ఓకే. సో అయితే నేనేంటంటే ఇవన్నీ ఎక్కువ హ్యాండిల్ చేయను. నాకేంటంటే ఇంటీరియర్ సంబంధించినవి ఉన్నాయి. బట్ లాస్ట్ టైం సోఫా ఇంటీరియర్ మీరు డిజైనరా? ఇంటీరియర్ డిజైనరా? యాక్చువల్ నాది కూడా ఆర్కిటెక్చర్ కంప్లీట్ అయిపోయింది. ఓ సౌండ్స్ గుడ్. ప్రెజెంట్ ఇక్కడ ప్రోడక్ట్ డిజైన్ సజెస్ట్